భారత్ గారు చాలా కీలకం. హైదరాబాద్లో ప్రజా రవాణాలో అత్యంత కీలకమైంది మెట్రో. శరవేగంగా విస్తరిస్తున్న హైదరాబాద్లో రెండో ఫేజ్ కూడా ప్రారంభించేందుకు బీఆర్ఎస్ హయాంలో కసరత్తు జరిగిన సందర్భాన్ని మనం చూసాం. కానీ కాంగ్రెస్ అధికారంలో రాగానే సెకండ్ ఫేజ్కు సంబంధించిన దానిలో ఒక్కడుగు ముందు పడలేదు. చివరికి శంషాబాద్ మెట్రోను రద్దు చేసిన సందర్భం. ఇప్పుడు మెట్రో ఫస్ట్ ఫేజ్కు సంబంధించింది కూడా ప్రశ్నార్థకంగా మారిందనే ఆవేదన, ఆందోళన హైదరాబాద్ వాసుల్లో వ్యక్తమవుతోంది. ట్రాఫిక్ సమస్య తీవ్రమవుతున్న ఈ తరుణంలో మెట్రో చుట్టూ అల్లుకుంటున్న ఈ వివాదాన్ని, అప్పుల ఊబిని, అప్పుల భారాన్ని రాష్ట్ర ప్రభుత్వం పైన మోపడాన్ని ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. కేంద్ర ప్రభుత్వం కూడా మెట్రో వైఫల్యం ఇదే అని చెప్పి ముఖ్యమంత్రి పైన ఆగ్రహం వ్యక్తం చేసిందనే కథనం మనం చూస్తాం. అది ప్రజల విజయం ఉంది, అది బీఆర్ఎస్ విజయం. కేంద్ర ప్రభుత్వం ఇవాళ కుండబద్దలు కొట్టినట్టుగా జరిగింది బయట చెప్పడం అనేది అది బీఆర్ఎస్ విజయం, ప్రజల విజయం. ఎందుకు అనంటే గత వారం రోజులుగా జరుగుతున్న చర్చలు ఏదైతే ఉన్నాయో, పబ్లిక్లో జరిగే డిస్కోర్స్ ఏదైతే ఉన్నదో అది ఇవాళ బీజేపీని పైన ఒత్తిడి పెంచడం జరిగింది. నిజాలు బయటకు కక్కాల్సిన పరిస్థితిని వాళ్ళకి తీసుకురావడం జరిగింది. తద్వారా ఇవాళ కేంద్ర రైల్వే మంత్రి ఉన్న విషయాలు ఓపెన్గా చెప్పినారు. ఈ లోన్ ఏదైతే ఉందో ఆ లోన్ ఇవ్వడానికి ఎవరికి అభ్యంతరం లేదు. మీరు బయట ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు, కానీ వాస్తవానికి ఈ రకంగా మాట్లాడడం వల్ల లోన్లు వస్తాయా? తర్వాత మీరు జపాన్ దగ్గర నుంచి లోన్ తెచ్చుకుంటే మరి జపాన్తో అగ్రిమెంట్ ఎందుకు చేసుకోలేదు? మీ డిపిఆర్ సరిగా లేదు, అయినా కానీ మేము ఫెసిలిటేట్ చేసినాం లోన్ కోసము. మీరు చేయాల్సిన పనులు చేయకుండా మీరు దీన్ని ఇంటిమిడేటరీ టాక్టిక్స్ యూజ్ చేస్తూ ఉన్నారు. బెదిరింపులకు పోతూ ఉన్నారు పబ్లిక్గా. ఇది పద్ధతి కాదు, పరిపాలన విధానం కూడా కాకూడదు. బెంగళూరులో జరిగింది, కొచ్చిలో జరిగింది, గుజరాత్లో జరిగింది, తర్వాత ఢిల్లీలో జరిగింది ఈ రైల్వే ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్. జపాన్ అన్నిటికి కూడా జపాన్ లోన్స్ అవైల్ చేసుకోవడం జరిగింది. వాళ్ళతో డైరెక్ట్గా వాళ్ళు అగ్రిమెంట్స్ ఎంటర్ అయినారు. మిమ్మల్ని ఎవరు ప్రివెంట్ చేసినారు? మీరు జపాన్ లోన్ అని చెప్తున్నారు. మరి జపాన్ లోన్ అనుకున్నప్పుడు జపాన్తోనే ఎంటర్ కావాలి కదా. జపాన్ లోన్ అని అంటున్నారు. తర్వాత ఇక్కడ ఈ ఫైనాన్స్ సంస్థ ఏదైతే ఉందో, రైల్వేకి సంబంధించిన ఫైనాన్స్ సంస్థ ఏదైతే ఉన్నదో దాన్ని మీరు బదనాం చేస్తూ ఉన్నారు. అంటే దాదాపుగా డ్రెస్ డౌన్ చేసినట్టుగా అంటే ఉతికి ఆరేసినట్టుగా నిన్న కేంద్ర రైల్వే శాఖ మంత్రి చాలా నిఖచ్చితంగా నిలదీయడం జరిగింది. ఈ నిజాలు ఇవాళ బయటపడతా ఉన్నాయి. తరువాత ఎందుకు ఈ డ్రామా ఆడుతున్నారు? వాళ్ళు ఒక ఎస్క్రో అకౌంట్ ఒప్పుకున్నారు, దాన్ని ఎగ్గొట్టే కార్యక్రమం ఉన్నట్టు. ఎస్క్రో అకౌంట్ ఏంటంటే లోన్ తీసుకున్న తర్వాత ఒక ఇంపార్టెంట్ నిబంధన ఏంటంటే ఒక ఎస్క్రో అకౌంట్ ఓపెన్ చేసి మెట్రోకు వచ్చిన ప్రతి ఇన్కమ్ అందులోకి పోవాలి. వాడకానికి సంబంధించి ప్రభుత్వం ఎందుకంటే వాళ్ళు 1500 కోట్ల రూపాయలు ఇస్తారు. అది దాదాపు 13,600 కోట్లు ఇస్తున్నారు. దానికి సంబంధించిన ఒక నిబంధన ఏంటంటే ఒకటేమో వడ్డీ, రెండోదేమో ఎస్క్రో అకౌంట్లో దీని ఇన్కమ్ అందులోకి పోవాలా. ఈ ఎస్క్రో అకౌంట్ కనుక ఒప్పుకుంటే ఇవాళ సమస్య ఏందండి? నిఖిల్ గారు చెప్పినారు. దేనికోసం ఇది రాష్ట్ర ప్రభుత్వం టేక్ ఓవర్ చేస్తున్నది? రాష్ట్ర ప్రభుత్వమే టెండర్లు వేసి ఇన్వైట్ చేసి ఎల్ఎన్టీకి ఇచ్చింది. మళ్ళీ ఇవాళ ఎందుకు ఎరుక తీసుకోవాలనుకుంటుంది? ప్రాపర్టీస్ ఒక 285 ఎకరాలు 300 ఎకరాల ప్రాపర్టీ ప్రైమ్ లొకేషన్స్లో ఉన్నది. ఈ ప్రైమ్ లొకేషన్స్లో డెవలప్డ్ ప్రాపర్టీ ఉంది, ఓపెన్ ల్యాండ్ ఉన్నది. వీటిని మెట్రో నుంచి డిటాచ్ చేసి వీటిని అమ్మేయాలి. అమ్మేస్తే మరి ఇప్పుడు ఆ నిబంధన ప్రకారం ప్రతి పైసా కూడా ఎస్క్రో అకౌంట్లోకి పోవాలి. దానికి మన వాళ్ళకు ఒప్పందం లేదు, మన ప్రభుత్వానికి ఒప్పందం లేదు. దానికి గాను ఇవాళ అది బయటకు రానియకుండా ఇవాళ రైల్వే మంత్రి గారు మాట్లాడిన విషయంలో అది బయటకు వచ్చింది. ఏం కుట్రలు, ఏం కుతంత్రాలు! మీకు పరిపాలన చేసి మన సమాజాన్ని మంచిగా ఉంచాలి, తర్వాత తెలంగాణ సమాజాన్ని అభివృద్ధి చేయాలి, ప్రజలకు సౌకర్యాలు కల్పించాలి, కేసీఆర్ లాగా ఇంకా కేసీఆర్ కన్నా మిన్నగా మీరు కల్పించాలని మీరు ఆ వాగ్దానాలు చేసినారు. కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల ముందు వాగ్దానం చేసినారు.
మేము అట్లా చేస్తాం ఇట్లా చేస్తామని అర్రాజ్ పాటలు పాడాను. 2 ఇచ్చే కాడ 4 ఇస్తాం, 4 ఇచ్చే కాడ 8 ఇస్తామని అర్రాజ్ పాటలు పాడాను. Yes. దాన్ని నమ్మి నీకు అప్పచెప్తే ఇవాళ మొత్తం ఎక్కడికక్కడగా ధ్వంసం చేసే కార్యక్రమం, ముక్కలు ముక్కలు చేసుకుని ఎత్తుకపోయే కార్యక్రమం, పంచిపెట్టే కార్యక్రమం, స్వలాభాన్ని చూసుకునే కార్యక్రమం తప్ప ప్రజలను పట్టించుకున్న దాఖలాలు ఎక్కడన్నా ఉన్నాయండి? ఇవాళ పేపర్ తీసి చూస్తే అన్నీ అన్యాయాలే, Yes. అన్నీ ఏంటి దురాగతాలే. మాఫియా, ఇసుక మాఫియా, బొగ్గు మాఫియా, తర్వాత యూరియా దొరకదు, రైతులు పండిన పంటను తీసుకుపోయి మిల్లర్లకు ఇస్తే ఓటీపీ రాదు, Right. రసీదు రాదు, 15-20 రోజుల దాకా రాకపోతే రైతు ఏం కావాలి, వాళ్ళు ఎంత ఆందోళన ఏంటిది? Yes. ఇంత బరిదెగించిన వ్యవహారం అసలు ఎక్కడికి పోతున్నాము ఏంది? మరి అప్పుడు అలైన్మెంట్ కొత్తది ఫేజ్ 2కి ఒక అలైన్మెంట్ ఇచ్చి దాన్ని అద్భుతంగా ఇప్పుడు మనకున్న ఓఆర్ఆర్కి తర్వాత డెవలప్ అవుతున్న ఏరియాస్ నుంచి ఓఆర్ఆర్ని కనెక్ట్ చేసుకుని ఓఆర్ నుంచి రైల్వే మన విమానాశ్రయానికి ఏదైతే ఉందో శంషాబాద్కి కనెక్ట్ చేస్తే Yes. దాని మీద చాలా చాలా పెద్ద పెద్ద మేధావులు చాలా పెద్ద పెద్ద స్పీచ్లు ఇచ్చినారు. మరి ఎక్కడ కూర్చున్నారు ఈ మేధావులంతా? ఇప్పుడు ఈ దురాగతం జరుగుతూ ఉంటే ఈ ఫ్యూచర్ సిటీ అనేది ఇది ఫ్యూచర్ సిటీనా? ఇది ఫ్యూచర్ సిటీనా? ఏం ఫ్యూచర్ ఉన్నది ఇందులో? ఫ్యూచర్ని ధ్వంసం చేసి ఇక్కడ సిటీ కడతా ఉన్నారు. ఫార్మా ఇండస్ట్రీ 16,000 ఎకరాలలో ఒక అద్భుతమైన ఫార్మా ఇండస్ట్రీ కోసం 13,000 పైన ల్యాండ్ని అక్వైర్ చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి దాన్ని అమలు చేసే సమయంలో ఈ దుర్మార్గమైన ప్రభుత్వం రావడంతోనే దాన్ని డిస్లొకేట్ చేసేసి దాన్ని ఒక రియల్ ఎస్టేట్ వెంచర్ కింద మార్చడం. అసలు దేనికోసము ల్యాండ్ అక్వైర్ చేసినారు? ఓకే, ల్యాండ్ అక్వైర్ చేసింది ఒక అద్భుతమైన ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఫార్మా ఇండస్ట్రీస్కి సంబంధించిన ఒక పార్క్ తయారు చేయడం కోసం. అక్కడ ఎట్టి పరిస్థితుల్లో కూడా కాలుష్యానికి తావు లేకుండా లేటెస్ట్ టెక్నాలజీతోని అక్కడ ఒక ఫార్మాసిటీని పెడితే Yes. ఆ ఫార్మాసిటీ నుంచి వచ్చే ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో మనము ప్రపంచానికే ఫార్మా రాజధాని హైదరాబాద్, దాన్ని ఇంకా డెవలప్ చేయాలా? Yes. చేయడం మూలంగా ఏంటంటే ఆర్థిక అభివృద్ధి జరుగుతుంది. ఆ ఆర్థిక అభివృద్ధి ద్వారా వచ్చే ఫలితాలని ప్రజలకు ఉపయోగించాలనేది కేసీఆర్ గారి ఆలోచన. దాన్ని ధ్వంసం చేసి దాని మీద మాట్లాడరు. ఇలా ఇది ఒక బేకార్ ప్లాన్ ఇది. ఏది ఈ మెట్రో ఇప్పుడు ఏదైతే సెకండ్ ఫేజ్ పెట్టినారో Yes. ఒక బేకార్ ప్లాన్ ఇది. ఓకే, ఈ ప్లాన్ మీద ఈ ప్లాన్ వయబిలిటీ లేదనే దాని మీద మాట్లాడరు. తర్వాత ఈ ఆర్థిక అరాచకాలు వీటన్నిటి చుట్టూ జరిగే ఆర్థిక అరాచకాల గురించి మాట్లాడరు. ఓకే, ఇట్లా నీళ్ళు ఎత్తుకొని పోతుంటే కూడా మాట్లాడరు. మరి ఎక్కడ పోయిరా మేధావులు? ఉన్నారా? చచ్చిపోయిరా? ఏమన్నా ఎందుకు నోళ్ళు వెక్కలట్లేదు? నిజాయితీ ఉన్నవాడే మేధావి అవుతాడు, నిజాయితీ లేనివాడు మేధావి ఎందుకు అవుతాడు? Yes. నీకు నిజాయితీ ఉండి నువ్వు బతుకుంటే మాట్లాడండి. పెద్ద పెద్ద మాటలు మాట్లాడాను. ఇది సమాజానికి అన్యాయం చేస్తారా ఈ రకంగా? ఇదంతా జరుగుతూ ఉన్నది. మళ్ళీ కూడా చుట్టూ తిరిగి ఒకటే దగ్గరికి వస్తుందండి అస్తిత్వాన్ని ఓకే, ధ్వంసం చేసే కార్యక్రమం. ప్రతిదీ కూడా తెలంగాణ అస్తిత్వాన్ని ధ్వంసం చేసే దిశగా. ఎందుకనంటే సింగిల్ పాయింట్ ప్రోగ్రాం పెట్టుకున్నాడు రేవంత్ రెడ్డి. తెలంగాణ అస్తిత్వాన్ని ధ్వంసం చేయాలి, మళ్ళీ బానిసల యుగానికి ఈ రాష్ట్రాన్ని తీసుకుపోవాలి, మళ్ళీ జీవ్ హుజూర్ అనే పరిస్థితికి మళ్ళీ తెలంగాణను తీసుకొని పోవాలి. మళ్ళీ ఎవడో వచ్చి వేస్తే మనం అది తినేదాని కోసం ఎదురు చూసేటట్టుగా ఈ ప్రజల్ని చేయాలి. ప్రజల్ని నిస్సహాయాలను చేసి వాళ్ళ ఓట్లు కొనుక్కునే దానికోసం వాళ్ళని దుర్బలులను చేయాలి. ఇది కార్యక్రమం. ఇది ఓకే, ముందుకు పోతామా వెనక పోతామా అనేది డిసైడ్ చేసుకోవాల్సింది తెలంగాణ ప్రజలు. 10 సంవత్సరాల కాలంలో అద్భుతమైన ప్రగతిని, తర్వాత అద్భుతమైన కీర్తి ప్రతిష్టల్ని, తర్వాత ఒక బ్రహ్మాండమైన వాతావరణాన్ని, దేశానికే దిక్సూచిగా తయారైన ఒక రాష్ట్రాన్ని కేసీఆర్ గారు తయారు చేస్తే, ఆయన తయారు చేసింది మొత్తం అంతా ధ్వంసం చేసే కార్యక్రమం పెట్టుకొని ఏకసూత్ర పథకం తెలంగాణని ధ్వంసం చేయాలి. ఓకే, తెలంగాణ యొక్క ప్రతిష్ట ఏదైతే ఉందో దాన్ని మంట కలపాలి. ఇక్కడికి ₹1 కూడా పెట్టుబడి రాకుండా చేయాలి. ఇది రేవంత్ రెడ్డి గారి
కీలకమైన ఎజెండా ఆయన ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాడు, నిరాఘాటంగా ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాడు. దీనివల్ల నష్టపోయేది ప్రజలు, ఓకే అన్నిటికన్నా ముఖ్యంగా యువత. ఎందుకంటే వాళ్ళ భవిష్యత్తు దీని మీద ఆధారపడి ఉన్నది. ఓకే లేకపోతే మళ్ళీ ఇప్పుడు వ్యవసాయ కూలీలు, తర్వాత వ్యవసాయ ఆధారితమైన ప్రాంతాలలో అన్ఎంప్లాయ్మెంట్ వచ్చి మళ్ళా వాళ్ళేమో కూలి పనుల కోసం బొంబాయి, సూరత్, దుబాయ్ ఇటు పోవాలి. రైట్. తర్వాత చదువుకున్న వాళ్ళంతా ఎక్కడెక్కడ పోవాలి, ఆడ ఉద్యోగం ఉంటే అక్కడికి పోవాలి. మన దగ్గరికి బీహార్ నుంచి, ఉత్తరప్రదేశ్ నుంచి, అనేక రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ పనిచేసేటోళ్ళు ఇప్పుడు మనం రివర్స్ ఏవైతే మైగ్రేషన్ మనం పోవాల్సి వస్తుంది, వాళ్ళ మైగ్రేషన్ కాదు కానీ మనం పోవాల్సి వస్తుంది. ఇది చాలా బాధాకరమైన విషయం, ఆలోచించాల్సిన విషయం. చాలా కీలకం. మనం చూస్తూ ఉన్నాం హైదరాబాద్కు సంబంధించిన మెట్రో కావచ్చు, హైదరాబాద్కు సంబంధించి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వ్యవస్థలన్నింటినీ కూడా విధ్వంసం చేస్తూ ఉన్నారు. తెలంగాణ యువతకు సంబంధించి మరి ముఖ్యంగా యువత భవితను ముఖ్యమంత్రి అంధకారంలోకి నెడతా ఉన్నారని చెప్పేసి భరత్ గారు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సందర్భం మనకు కనిపిస్తూ ఉంది.